తాజాగా సైంటిస్టులు చేసినటువంటి ఒక ప్రకటన ప్రస్తుతం చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నటువంటి చాలామంది అంటే మనుషులందరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి విషయం కూడా ఇది. వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే అంత షాకింగ్ చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే, మన దేశంలో కరోనా ప్రవేశించి చాలా కాలమైంది. దేశాన్ని అల్లకల్లోలం చేసి దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. దానివల్ల కకావికలమైన జీవితాలు చాలా ఉన్నాయి. అనాథులుగా మిగిలిన చిన్నారులు ఎందరో ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయి. అన్ని వర్గాల ప్రజలకు ఈ మహమ్మారి కష్టాలు ఊబిలోకి నెట్టింది. అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పటికీ దానివల్ల బాధపడే వాళ్ళు ఉన్నారు. జీవితాలు చిన్నభిన్నం అయిపోయాయి. ఇప్పుడు మన ఆయుష్కు అది పొగబెట్టింది. ఎగ్జాక్ట్గా ఇదే ఇప్పుడు సైంటిస్టులు కొత్తగా చెప్పిన మాట. మన ఆయుష్లో అంటే మన జీవిత కాలంలో 2 ఏళ్ళు కోత పెట్టింది. అవును, ఇది నేను చెబుతున్న మాట కాదు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన మాట. ఈ మధ్యకాలంలో ఏ పేపర్ చూసినా కరోనాకు సంబంధించి ఏదో ఒక వార్త రోజు మనకు కనబడుతుంది. గాయాలు మానిపోయాయని మనం అనుకుంటున్నాం, కానీ పుండు ఇంకా మానలేదంటూ రోజుకు ఒక న్యూస్, సెన్సేషన్ న్యూస్ కరోనా గురించి వస్తుంది. ఇప్పుడు ఏకంగా మన ఆయుష్, మీ ఆయుష్ తగ్గిపోయిందంటూ మరో హెచ్చరిక బయటకు తీసుకొచ్చింది. 2 ఏళ్ల పాటు గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రభావంతో మనుషుల సగటు ఆయుష్ దాదాపు 2 ఏళ్లు తగ్గిపోయింది. కరోనా ఎఫెక్ట్తో అప్పుడే పుట్టిన పిల్లల హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ వైరస్ వల్ల ఇలాంటి ప్రభావమే కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ నివేదికలో వెల్లడించింది. హెల్త్ సెక్టర్లో 2012 నుంచి 10 ఏళ్లలో స్థిరంగా సాధించిన ఫలితాలు కరోనా కారణంగా 2 ఏళ్లలోనే తారుమారైపోయి మళ్లీ 10 ఏళ్ల కిందటి స్థాయికి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది WHO. 2019 నుంచి 2021 మధ్య ప్రపంచ సగటు ఆయుర్దాయం 1.8 ఏళ్లు తగ్గిందట. 2012లో గ్లోబల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71.4 ఏళ్లుగా ఉండగా, ఇన్నేళ్లలో హెల్త్ రంగంలో సాధించిన అభివృద్ధితో అది 1.8 ఇయర్స్ అంటే ఏడాది 8 నెలలు పెరిగింది. కానీ కరోనా వల్ల 2019 నాటి సాధించిన ఫలితాలు 2 ఏళ్లలోనే తిరిగి 2012కు రివర్స్ అయ్యాయి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లల ఆయుర్దాయం అంచనా కూడా 1.5 ఏళ్లు తగ్గిపోయింది అని నివేదికలో WHO వివరించింది. అయితే అమెరికా ఖండాలు, ఆగ్నేయేషియాలో వైరస్ ప్రభావంతో పెద్దల వయసు 3 ఏళ్ల వరకు, పిల్లల ఆయుష్ 2.5 ఏళ్లు తగ్గగా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం అత్యంత తక్కువగా 1-2 నెలలు మాత్రమే తగ్గినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కరోనా ప్రభావం మేబీ అక్కడ తక్కువగా ఉండొచ్చు. దీంతో కరోనా బాధితులకు కొత్త భయం అంటుకుంది. కరోనాకు టీకా వేసుకున్నాం కదా అని చాలామంది రిలీఫ్గా ఫీల్ అవుతుండొచ్చు. అది కూడా ప్రమాదమైంది. మొన్నే చూసాం దానికి సంబంధించిన న్యూస్ కూడా. ఆ మధ్య ఆస్ట్రాజెనికా టీకా వేసుకున్న కొంతమందిలో రక్తం గడ్డగట్టడం, ప్లేట్లెట్స్ పడిపోవడం వంటివి చూసాం. మాకేంటి ఈ రోగాలంటూ బాధితులు కోర్టులు మెట్టెక్కితే ఇది మా తప్పే అంటూ ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది. అయితే అందరిలో ఈ సమస్య రావడం లేదు, కొంతమందిలో వస్తోంది అంటూ తనకి సంబంధించినటువంటి డోసెస్ను మార్కెట్లో మిగిలి ఉన్న డోసులన్నింటిని కూడా వెనక్కి తీసుకుంది. మొత్తం 175 కోట్ల డోసులు వేసింది ఆస్ట్రాజెనికా. సో 175 కోట్ల మందిలో కొంతమందికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రిటిష్ ఉత్పత్తి వ్యాక్సిన్ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసి పంపిణీ చేసింది. సరే, యుద్ధ ప్రాతిపదికన ఓ వరల్డ్ మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి వ్యాక్సిన్ల ప్రయోగ ఫలితాలు పూర్తిగా తేలకముందే పర్మిషన్లు ఇచ్చేసి కోట్ల డోసులు గుచ్చేశారు. అదే అప్పుడు అత్యవసరం. ఆ అవసరం తీరాక కనీసం ప్రయోగ ఫలితాలను పూర్తి చేశారా? సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దీనికి ఏమైనా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా తీసుకోవచ్చని ఒక ప్రయత్నం ఏమైనా జరిగిందా? ప్రభుత్వమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా? అదేమీ లేదు. 1000 కోట్లు కుమ్మేశారు, జనాన్ని వాళ్ళ కర్మకు వదిలేశారు. మరో విషయానికి వస్తే, కోవిడ్ వచ్చిన చాలామందిలో గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, లంగ్ డిసీజులు, అల్జైమర్స్, డయాబెటీస్ లాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, మాల్ న్యూట్రిషన్ సమస్యలు కూడా పెరిగాయట. ఇది అక్షరాల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ చెప్పిన నిజం. ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి 2021 మధ్యలో నమోదైన మరణాల్లో నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల వల్లే 74% మంది మరణించారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి మహమ్మారులు వస్తే ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల మధ్య కొత్త పాండమిక్ అగ్రిమెంట్ కుదుర్చుకొని గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ చీఫ్ అభిప్రాయపడ్డారు. WHO చీఫ్ అభిప్రాయపడ్డారు. సరే ఎన్నో చెప్తారు, జనాన్ని భయపెట్టేస్తున్నారు అనుకోకండి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. సో తద్వారా లైఫ్ స్పాన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. టీకాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికే వస్తున్నాయి, కానీ కరోనా వదిలిన మరకలు మనకు, మన భావితరాలకు అంటుకుంటూ ఉన్నాయి. సో మన ఆయుష్యే కాదు, వారి ఆయుష్ కూడా తగ్గుతోంది అనేది ఇక్కడ కనబడుతోంది. ఇప్పటికే 100 ఏళ్ళు బతకాల్సిన మనిషి 60 ఏళ్ళకి వచ్చింది మన ఆయుర్దాయం. 70 నుంచి 65కి, 65 నుంచి ఇప్పుడు 60కి వచ్చింది యావరేజ్ లైఫ్ టైం. ఇప్పుడు దానికి కూడా ఎసరు వచ్చి పడింది. ఎందుకంటే ఈ కరోనా వల్ల దాంట్లో ఒక 1.5 ఏడాది తగ్గిపోయేటటువంటి పరిస్థితి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మనం ఈ మరింత మెరుగైన స్థాయికి తీసుకెళ్లే అవకాశం మనకి ఎప్పుడూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇది వాళ్ళ అవుట్లుక్. మరిన్ని అంశాలతో రేపటి అవుట్లుక్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.